పరకాల పట్టణంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసనతో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరకాల పట్టణానికి చెందిన పారిశుద్ధ్య కార్మికులపై జరిగిన దాడికి నిరసనగా పారిశుద్ధ్య కార్మికులు పరకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటివరకు పరకాల పోలీసులు దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదని పారిశుద్ధ్య కార్మికులందరూ మున్సిపాలిటీ కార్యాలయంలో ధర్నాకు దిగారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసే వరకు తాము వారి పారిశుద్ధ్య పనులకు హాజరు కాబోమని తెలిపారు. మున్సిపల్ కార్మికుల నిరసనతో పరకాల పట్టణమంతా కంపు వాసనతో దుర్గంధంగా మారిపోయింది. విపరీతమైన ఎండలతో ఎక్కడి చెత్త అక్కడే కుళ్ళిపోయి ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నామని, చిన్నపిల్లలు ఉన్నారని కార్మికులు ఆలోచించి చెత్తను తీసివేయాలని ప్రజలు కోరుతున్నారు. పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి చేసిన వారిని అరెస్టు చేసే వరకు వారి పారిశుద్ధ్య పనులకు హాజరు కామని కార్మికులు చెప్తున్నారు. ఏప్రిల్ 10వ తారీఖు నాడు ఉదయం 8:30 గంటల సమయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి పారిశుద్ధ్య సఫాయి కార్మికురాలు కమలపై 20వ వార్డుకు చెందినటువంటి ఏల్పుగొండ శశిరేఖ వీళ్ళు మంచినీళ్ళు అడిగినందుకు మా దగ్గరికి వచ్చి మంచినీళ్ళు అడుగుతావా, గేటు తీస్తావా అని చెప్పేసి నానా బూతులు, అంటే ఆమె ఇవ్వకపోతే పక్కింటికి పోయి మంచినీళ్ళు అడిగి తాగిన తర్వాత నువ్వు ఏం చెప్తానవి అక్కడ అని చెప్పేసి నానా బూతులు తిరుగుతూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటే కూడా వచ్చి ఎటుకలు బట్టి గుంజి దారుణంగా కొట్టి ఆ గేటు కేసి కొట్టడం వల్ల తీవ్రంగా రక్తం కారటం అనేది జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పరకాల టౌన్లో ఉన్నటువంటి మిగతా పారిశుద్ధ్య కార్మికులందరూ ఒక దగ్గరికి వచ్చి ఎట్లా చేస్తారని చెప్పేసి వెంటనే పోలీస్ స్టేషన్పై కేసు పెట్టి విధులు బహిష్కరించడం అనేటువంటి కూడా జరిగింది. ఆ సాయంత్రం దాకా కూడా ఆ యొక్క ఆందోళన కొనసాగింది. ఈ లోపు అందరూ కూడా ప్రజాప్రతినిధులు, అన్ని కార్మిక సంఘాలు వీళ్ళందరూ కూడా వాళ్ళకి అండగా వచ్చి నిలబడి ఈ విషయం లోపల ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పేసి అరెస్ట్ చేసేంత వరకు, కేసులు పెట్టేంత వరకు, కేసులు పెట్టి అరెస్ట్ చేసేంత వరకు, జైలుకు పంపేంత వరకు మేము పనిలో పోవని చెప్పేసి తెల్లవారి కూడా నిన్న విధులు బహిష్కరించడం జరిగింది. నిన్నటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. మళ్ళీ ఈ రోజు కూడా ఈ రోజు కోర్టు కూడా వర్కింగ్ డే ఉన్నది, ఈ రోజు కూడా అరెస్ట్ చేయలేదు. అందుకే ఈ రోజు కూడా విధులు బహిష్కరించి కార్మికులందరూ ఐక్యంగా ఉండి ఈ యొక్క చైతన్యాన్ని ప్రదర్శించి పరకాల పట్టణం లోపల ఈ మున్సిపల్ కార్మికుల మీద వాళ్ళ శ్రమ అన్నా, వాళ్ళ కష్టం అన్నా, వాళ్ళ మనుషుల్ని చూస్తేనే ఈసడించుకునే విధంగా, దూరం కొట్టే విధంగా, అంటే వీళ్ళు దళితులు అనేటువంటిది, ఆ పని చేసే వాళ్ళు కేవలం దళితులు, మరి వాళ్ళని ఆ పని చేస్తుంటేనే వాళ్ళు ఏందనేది అర్థమవుతుంది. కానీ పైగా మళ్ళీ కులం పేరుతో దూషించి దారుణంగా కొట్టడం అనేటువంటిది ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మున్సిపల్ కార్మికులు, సఫాయి కార్మికులు ఆ విధంగా మాకు ఇతర ఇళ్లలోకి కూడా పనులకు పంపిస్తారు, అటు పంపిస్తారు అని ప్రధానంగా ఈ దాడి చేసిన దానికి వ్యతిరేకంగా ఈ 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఇది మళ్ళా సోమవారం నాడు కనుక అరెస్ట్ చేయకపోతే మళ్ళా ఈ విధానం ఇవాళ నుంచి కొనసాగుతున్నటువంటి ఆందోళన, ఈ బహిష్కరణ అనేటువంటిది అరెస్ట్ చేసి జైలు పంపేంత వరకు ఇది కొనసాగుతుందని చెప్పేసి అట్లా ఈ వెంటనే పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా ఆ విధంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా చైర్మన్, మన కమిషనర్ గారు, ఇతర వాళ్ళందరూ కూడా సహకరించినందుకు, కార్మికులందరూ చైతన్యంతో ఉన్నందుకు వారిని కూడా అభినందిస్తూ ఇట్లాంటి భవిష్యత్తు లోపల ఏ కార్మికుల మీద దాడి జరిగినా ఊరుకునే లేదని చెప్పేసి ఇక్కడ మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం.